హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే డే ఇన్ మై లైఫ్, అది కూడా మార్నింగ్ రొటీన్ నేను షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఇంకా మార్నింగే ఈరోజైతే కొంచెం లేట్గానే లేసాను, ఎందుకంటే మా హస్బెండ్ ఆఫీస్కి లీవ్ పెట్టాను అనమాట పర్సనల్ వర్క్స్ మీద. అందుకనే ఈరోజు కొంచెం లేట్గా లేసాను. అండ్ మా బాబుకు మాత్రం స్కూల్ ఉంది. అండ్ పొద్దున్నే వీటిని చూసుకుంటూ ఉంటే చాలు, కడుపు నిండిపోతుంది అనమాట. ఎంతమంది ప్రకృతి లవర్స్ ఉన్నారో కమెంట్ చేయండి. అండ్ అలానే ఈరోజు నేను చపాతీ చేయబోతున్నాను అనమాట. దేంతో అంటే ఆల్రెడీ నేను షార్ట్ పెట్టాను, బాదం మిల్క్ నేను ఇంట్లోనే తయారు చేస్తున్నానని. బాదం మిల్క్ అంటే రా బాదం మిల్క్, చియా పుడ్డింగ్కి అట్లా దేనికైనా పిల్లలకి ఇవ్వటానికైనా ఉపయోగపడుతుంది అని చెప్పేసి బాదం పాలు ఇంట్లోనే చేస్తున్నాను అనమాట. దాని నుంచి తీసిన పిప్పి పల్పు ఉంటుంది కదా, అదనమాట. అది వేస్ట్ చేయకుండా నేను ఇలా చపాతీలో మిక్స్ చేసేసేసి కలిపేసుకుంటున్నాను అనమాట. దీన్నే చపాతీలాగా చేసేస్తాను. కావాలనుకుంటే మీరు ఇందులోనే బీట్రూట్ యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్ పేస్ట్ అట్లా యాడ్ చేసుకొని కూడా చపాతీ కూడా చేసేయచ్చు అనమాట. ఎక్సలెంట్గా వచ్చింది చపాతీ మాత్రం. అండ్ దీంట్లోకి నేను మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను ఈరోజు. టమాటో మిల్ మేకర్ కర్రీ చాలా సింపుల్గా చేశాను అనమాట. జస్ట్ కొంచెం గరం మసాలా వేసి అంతే, పోపు వేసేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసేసుకున్నాను. ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను అనమాట. అండ్ ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఇంట్లో చేసింది అయితే చాలా బాగుంటుంది కర్రీస్కి. అండ్ మెయిన్గా నాన్ వెజ్ కర్రీస్కి అయితే మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. అండ్ మార్నింగే చాలా బిజీ ఎవరికైనా ఆబ్వియస్లీగా. అండ్ ఇంకా ఇందులో నేను గరం మసాలా అవన్నీ వేసుకున్నాను. కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటోస్ వేసుకున్నాను అనమాట. టొమాటోస్ వేసేసుకొని ఇంకా లిడ్ క్లోజ్ చేసుకున్నాను. ఈ స్టీల్ గిన్నెల్లో వండుతున్నప్పటి నుంచి నాకు అసలు కింద అడుగు అంటటము, ఇంకా త్వరగా కుక్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఈ స్టీల్ వెజిల్స్తో. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి నేను ఇక్కడ మలాసన వేయటానికి లూక్ వామ్ వాటర్లో నేను లెమన్ పిండేసేసి తీసుకుంటున్నాను అనమాట. చాలా అంటే చాలా మంచిది. లేచిన వెంటనే మంచినీళ్ళు కోల్డ్ వాటర్ తాగిన తర్వాత ఇలా లూక్ వామ్ వాటర్లో మలాసన వేస్తే మనకి డైజెషన్ తరపున ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట. గట్ హెల్త్కి చాలా మంచిది. ఇలా ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇలా చేసి చూడండి, మీకు త్వరగా కాన్స్టిపేషన్ అనేది తగ్గుతుంది. అండ్ ఇలా కూర్చోటం వల్ల లేడీస్కి మాత్రం చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా మనకి కంట్రోల్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కర్రీ చేసే అంటే కర్రీ ఉడికేంతలోపు నేను మలాసన వేసి వచ్చాను అనమాట. ఇలా మధ్యలో మనం ఎక్సర్సైజ్ చేసుకుంటూ మన పనులు మనం చేసుకున్నామంటే ఈ ఏజ్ ఏదైతే 30కి దగ్గర పడుతున్న ఏజ్లో మనం ఇలా ఎక్సర్సైజ్ అలవాటు చేసుకుంటే చాలా మంచిదండి మన ఫ్యూచర్కి మెయిన్గా. అండ్ నెక్స్ట్ కర్రీ చూడండి ఎంత బాగా ఆ ఆవిరికే టమాటోస్ ఎంత బాగా ఉడికాయి. నెక్స్ట్ ఇక్కడ నేను మిల్ మేకర్ ఆల్రెడీ అంటే హాట్ వాటర్లో వేసేసి తీసి స్క్వీజ్ చేసి వేసుకుంటున్నాను అనమాట. కొంచెం లావుగా ఉన్నాయి మిల్ మేకర్, అందుకని నేను హాఫ్ చేసేసి వేసుకుంటున్నాను. ఇవి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసి కొద్దిసేపు మసాలాలు ఈ గ్రేవీ అంతా పట్టేంత వరకు లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకున్నామంటే మనకి మిల్ మేకర్ కర్రీ రెడీ అవుతుంది. అంటే కొంచెం ఇంకా గ్రేవీగా ఇంకొంచెం కావాలనుకుంటే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేనైతే ఇక్కడ చపాతీస్ చేస్తున్నాను అనమాట. ఈ చపాతీస్ ఏదైతే నేను బాదం పల్ప్ వేసాను కదా, ఫస్ట్ టైం చేస్తున్నాను. అసలు నేను ఎక్కడ చూడలేదన్నమాట యూట్యూబ్లో కూడా. ఎందుకు వేస్ట్ చేయటము, ఈ పల్ప్ దాంట్లో వాడితే అయిపోతుంది, మంచి ఫైబర్ ఉంటుంది, అలానే ఆయిల్ కంటెంట్ అయితే దాంట్లో ఉంటుందన్నమాట ఆ పల్ప్లోనే. అందుకని నేను చపాతీ కింద చేసేస్తున్నాను. చాలా బాగుంది చపాతీ, అసలు చేదుగా అన్నట్టు అండ్ ఇంకేదైనా స్మెల్ అలాంటివి ఏది లేదన్నమాట. అండ్ సైమల్టేనియస్గా కర్రీ కూడా అవుతుంది ఒక పక్క. అండ్ ఎంతమంది
ఈ కార్తీక మాసంలో పూజలు చేసుకుంటున్నారు. మాకైతే ఈ కార్తీక మాసంలో అంటే కార్తీక మాసం అనే కాదు, ఈ ఇయర్ అయితే మాకు పూజలే లేవన్నమాట. రీసెంట్గానే మావయ్య గారు చనిపోయారు, అదే మా హస్బెండ్ వాళ్ళ ఫాదరు. ఇంకా మాకైతే ఈ సంవత్సరం ఇంకా వచ్చే మే వరకు ఏప్రిల్ వరకు పూజలు అసలు లేవు. సో ఇంకా ఏంటి సంగతులు, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేయండి. నేను ఇంకా రిక్వెస్ట్గా అడుగుతున్నాను, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్లనే నాకు మోటివేషన్గా ఉంటుంది, అలానే నలుగురికి రీచ్ అవుతుంది అనమాట. ఒక్క లైక్ వల్ల చాలా చేంజెస్ జరుగుతాయి వీడియోకి. అందుకని ప్రతి వీడియోలో మీ లైక్ని నేను అడగటం జరుగుతుంది. లైక్ వల్ల చాలా చేంజెస్ జరుగుతాయండి. అండ్ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం ఛానల్ గ్రోత్ అవుతుంది, ఆ గ్రోత్కి మీరే కారణము, ఓకేనా? అండ్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలానే మీ వాల్యుబుల్ షేర్ని అలానే లైక్ని కూడా ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోదాము. చపాతీ అయిపోయిందండి, ఇంకా కర్రీ కూడా అయిపోయింది. మా బాబుకి స్కూల్ టైం అవుతుందన్నమాట. ఇంకా వాడికి ఒక చపాతీ ఆ కర్రీ వేసి ఇచ్చేస్తే వాడు ఆరామ్సే తింటాడు. ఇంకా వాడికైతే ఆ రోజు స్కూల్ ఉంది. ఇది వచ్చేసేసి చిల్డ్రన్స్ డే ముందు వీడియో అనమాట, చిల్డ్రన్స్ డే ముందు రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్స్ చాలా బిజీగా ఉంటాయి. ఇంకా ఆ రోజు కాకుండా అది కూడా కాకుండా కొంచెం లేట్గా లేసాను కాబట్టి ఫాస్ట్గా చేసేసుకున్నాను. ఇంకా వాడు క్యారేజ్ కట్టేస్తున్నాను అనమాట. నేనైతే పెరుగు వాడికి బాక్స్లోనే తోడు పెట్టేస్తాను. ఎట్లా అంటే హాట్ రైస్, లుక్వామ్ మిల్క్, ఇంకా కొంచెం పెరిగేసేసి అందులోనే తోడుకుంటుంది అనమాట. చిటికెడు ఉప్పు వేస్తాను. అండ్ మిల్ మేకర్ కర్రీ పెట్టేశాను అనమాట. ఇంక రైస్కి కలిపేసేసి కర్రీ ఇంకా కర్డ్ అనమాట. రోజు కంపల్సరీ కర్డ్ పెడతాను, ఖచ్చితంగా కర్డ్ పెడతాను. కర్డ్లో మంచి గుడ్ బ్యాక్టీరియా ఉంటుందండి. కర్డ్లో, ఈ దోశ పిండిలో, ఇడ్లీ పిండిలో, వీటిలో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇంకా వాడు స్కూల్ వెళ్ళిపోతున్నాడు అనమాట, వ్యాన్ వచ్చేసింది. నాకైతే ఈ ప్రాబ్లం వీటితోటి లేదనమాట. మొన్నటి వరకు వీటితోటి ఉండేది, ఇప్పుడు మా పాపతోటి ఉంది ప్రాబ్లం. అది స్కూల్కి వెళ్ళేంత వరకు నేను వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ ఇంకా దాన్ని కూడా స్కూల్కి పంపించేస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి మా వారికి కూడా చపాతీ వేసి ఇచ్చేసాను. అండ్ కీరా, వాడికి స్నాక్స్కి కీరా పెట్టాను అనమాట. ఇంకా హాఫ్ కీరా మిగిలింది. ఇంకా వీళ్ళకి కూడా కీరా ఇచ్చాను. మా పాప కీరా బాగా తింటుంది అనమాట. అండ్ వీళ్ళకి కూడా చపాతీ టేస్ట్ బాగా నచ్చింది. నెక్స్ట్ టైం చూడాలి ఇంకా వేరేగా ఇంకేమైనా యాడ్ చేసి చేయటము. అండ్ మెయిన్గా చపాతీస్లో ఫ్లాక్ సీడ్స్ అనేది మనం ఎక్కువ తినలేము, అది కొంచెం టేస్ట్ అదొక రకమైన స్మెల్ ఉంటుంది. చపాతీ పిండిలో మీరు ఫ్లాక్ సీడ్స్ వేసి చపాతీ చేసుకోండి, చాలా అంటే చాలా మంచిది. ఫ్లాక్ సీడ్స్ మాత్రం ఎముకల్లో కాళ్ళ మధ్యలో, ఎముకల మధ్యలో గుజ్జు ఉంటుంది అంటారు కదా, దానికి చాలా మంచిదన్నమాట. అండ్ ఇక్కడ నేను ఇంకా వాళ్ళకి టిఫిన్ పెట్టేసేసి ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను. ఈ మధ్య నేను ఓమ్యాడ్ డైట్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. అంటే 1 మీల్ ఇన్ ఏ డే, ఓన్లీ 1 మీలే తింటాను అనమాట డే మొత్తంలో. అది కూడా అంటే మార్నింగ్ నేను వాటర్ తీసుకుంటూ ఉంటాను, అలానే ఏదన్నా జ్యూస్ అలా తీసుకుంటూ ఉంటాను. అండ్ ఈవినింగ్ కూడా కొంచెం జ్యూస్, ఇంకా ఏమైనా మామూలుగా మనకి హెల్దీ ఐటమ్స్, నట్స్, పూల్ మకానా అలాంటివి ఉంటాయి కదా, మెయిన్గా ఫ్రూట్స్, మార్నింగ్ కూడా ఫ్రూట్స్ తీసుకుంటాను. మెయిన్గా కీరా, క్యారెట్, బీట్రూట్ ఇవి తీసుకుంటాను అనమాట మార్నింగ్. అవి రాగా తీసుకుంటాను, జ్యూస్ కంటే రాగా ఎక్కువ నాకు బాగా అడాప్ట్ అయిపోయింది అనమాట. ఇంకా చియా పుడ్డింగ్ లాంటివి, ఓట్స్ అయితే నేను ఎక్కువగా తీసుకోవట్లేదు, కానీ చియా సీడ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో, అవే తీసుకుంటున్నాను అనమాట. అండ్ ఎక్సర్సైజ్ మాత్రం కంపల్సరిగా స్టార్టింగ్లో నాకు ఎక్సర్సైజ్ చేయాలంటే అసలు ఇవి ఏవి వంగేవి కాదు, కాళ్ళు కూడా వంగేవి కాదు. అండ్ చేసిన నెక్స్ట్ డే అయితే నేను అవుట్ అనమాట. ఎన్ని బాడీ పెయిన్స్ అంటే అసలు చెప్పలేకపోయాను, అన్ని బాడీ పెయిన్స్. ఇప్పుడు ఫ్లెక్సిబుల్ అయిపోయింది బాడీ,
పెయిన్స్ అనేవి లేవు. అండ్ నేను ఏవైతే చేయలేకపోయానో ఇప్పుడు అవన్నీ చేయగలుగుతున్నాను అనమాట. ఎక్సర్సైజ్ అంత బాగా బాడీ అడాప్ట్ చేసుకుంది. అండ్ మెయిన్గా లంచ్లోకి నేను నెక్స్ట్ వీడియోస్లో లంచ్లో నేను ఏం తింటానో అవన్నీ నేను వీడియోస్ చేస్తాను అనమాట, చూడండి. అండ్ ఎక్సర్సైజ్ మాత్రం ఆఫ్టర్ 25 మీరు బాడీకి అడాప్ట్ చేసుకుంటే నిజంగా రేపు మనకి ఈ ఏవైతే మనకి ఇష్యూస్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్, ఇవి మాత్రం కొంచెం ఇప్పుడు మనం ట్రై చేస్తున్న ఈ ఎక్సర్సైజ్ మనల్ని అప్పుడు కాపాడుతాయి అన్నమాట. చాలా మంచిదండి ఎక్సర్సైజ్. అస్సలు మీరు వీటిని నెగ్లెక్ట్ చేస్తే ఇంకా అప్పుడు మనం అవుట్ అన్నమాట. కానీ కొంచెం ఈ హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది, అది కూడా ఈ రోజుల్లో. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇక్కడ గిన్నెలు తోమేసుకున్నాను. ఇంక ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత వాటర్ అయితే తీసుకుంటానండి. నాకు ఏంటంటే ఓమాడ్ డైట్ అనేది నేను ఎక్కువగా అడాప్ట్ అయిపోయాను అనమాట. నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, షుగర్, బీపీ అలాంటివి. సో అలాంటివి లేకుండా హెల్త్గా ఫిట్గా ఉన్న వాళ్ళు ఈ ఓమాడ్ డైట్ అనేది ట్రై చేయండి. అసలు మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ట్రై చేయకండి, ఇది అసలు మంచిది కాదు హెల్త్కి. మెయిన్గా ఏంటంటే నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఎక్కువగా నేను స్ట్రెయిన్ కాను. సో నాకు 1 మీల్ డే సరిపోతుంది, ఒక్క మీల్ అనేది సరిపోతుంది నాకు డేకి. అందుకని నేను ఓమాడ్ డైట్కి షిఫ్ట్ అయ్యాను అనమాట. ఇది ఎన్ని రోజులో కాదు, నా వెయిట్ లాస్ అయ్యేంత వరకు, వెయిట్ నేను మళ్ళీ నా కరెక్ట్ వెయిట్కి వచ్చిన తర్వాత నేను అప్పుడు మెయింటెనెన్స్ డైట్గా 3 పూట్లు మెయింటెనెన్స్గా తింటాను అనమాట. అది కూడా క్యాలరీస్ కౌంట్ చేసుకుంటా, ఎందుకంటే కొంచెం తిన్నా కూడా నేను లావ్ అయిపోతాను. అది మెయిన్గా బక్కగున్న వాళ్ళకేమో అసలు వాళ్ళు ఎంత తిన్నా లావు గారు, వాళ్ళకి అది అదృష్టం. అండ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము, టాపిక్ చాలా దూరం వెళ్ళిపోయింది. ఈరోజు నేను వచ్చేసేసి రొయ్యల గోంగూర కర్రీ చేస్తున్నాను అనమాట. మా వారు ఇంట్లో ఉన్నప్పుడే ఇలాంటి కర్రీస్ నేను చేయగలుగుతాను. ఆయన ఆఫీస్కి ఇలాంటి కర్రీస్ తీసుకెళ్ళారు కదా, కొంచెం స్మెల్ వస్తుంది. సో నేను రొయ్యల గోంగూర కర్రీ ఈరోజు ఇంక ఇంట్లో చేసేస్తున్నాను అనమాట. ఈ స్టీల్ గిన్నెల్లో చేస్తే అసలు మాడని కూడా మాడట్లేదు, అండ్ చాలా బాగా టేస్ట్ కూడా ఉంటుంది. ఈ గిన్నె తీసుకుంది నేను లూలు మాల్లో అనుకుంటా. సరే, నేను పోపు వేసేసుకున్నాను. అండ్ రొయ్యలు కూడా మంచి క్లీన్ చేసేసేసి ఆ ఉల్లిపాయల్లోనే పోపు అంటే ఆవాలు జీలకర్ర అలా కాదండి, ఓన్లీ ఆనియన్స్. దీంట్లో ఆవాలు జీలకర్ర వేయకూడదు. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత రొయ్యలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత ఏవైతే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోలేదు, వెల్లుల్లి దంచి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవద్దు, ఓన్లీ వెల్లుల్లి దంచి వేసుకున్నాను, ఉప్పు, కారం, పసుపు, అంతే. అది ఫ్రై అయిన తర్వాత టమాటాస్ వేసేసుకొని, ఓన్లీ 2 టమాటోస్, 4 కట్టల గోంగూరకి 2 టమాటాలు వేసుకున్నాను. ఆల్రెడీ గోంగూర ఉడికించి పక్కన పెట్టుకున్నాను అనమాట, మంచిగా పేస్ట్ లాగా చేసి ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ టమాటాలు వేసేసుకొని మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతాయండి, అసలు అడుగంటకుండా చాలా బాగా మగ్గిపోయిందనమాట టమాటాలు కూడా. ఇలా మగ్గిన తర్వాత ఇట్లా మూత పెట్టేసేసుకున్నాం కదా, ఇంకా మగ్గిపోయిన తర్వాత తగినంత వాటర్, అంటే మనం గోంగూర అంటే ఇది రొయ్యలు ఉడకాలన్నమాట. గోంగూరగా చూసుకొని మనం ఎంత వాటర్ పోసుకోవాలి, ఇంకా అంత వాటర్ పోసుకోవాలి. చూడండి అసలు అడుగంటలేదు, నేను ఇక్కడ అదే చూపిస్తున్నాను. ఇంకొక గ్లాస్ వాటర్ పోసేసేసుకొని ఇంకో రొయ్యలు ఉడకటానికి మూత పెట్టుకోవాలి. మెయిన్గా నాకు చాలా ఇష్టము రొయ్యల గోంగూర కర్రీ అయినా, మామూలు రొయ్యల కర్రీ అయినా, పచ్చి రొయ్యలైనా, ఫిష్ అయినా బాగానే ఉంటాయి. అండ్ మెయిన్గా ఇవి బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి పాలు పడతాయి అంటారు, ఈ ఎండు రొయ్యలు, ఎండు చేపలు, ఫిష్ ఇవి తింటే. అండ్ తగినన్ని నీళ్ళు పోసేసేసుకొని ఉడికించుకోవటానికి పెట్టేసుకున్నాను, ఇంకా లిడ్ పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా రొయ్యలు ఉడికినాయి. ఇంకా తర్వాత గోంగూర ఏదైతే మనం ఉడికించి పేస్ట్ చేసుకున్నామో జస్ట్ పప్పు గుత్తితోటి ఇట్లా ఎనిపేసుకుంటే సరిపోతుందండి, మిక్సీ పట్టాల్సినంత అవసరం కూడా ఉండదు. మంచిగా ఇది ఎర్ర గోంగూర బాగా త్వరగా ఇట్లా పేస్ట్ లాగా అయిపోయింది.
తర్వాత ఉప్పు కారాలు, గోంగూర వేస్తే ఇంకా ఆబ్వియస్లీ ఉప్పు కారాలు అనేవి కొంచెం అటు ఇటుగా అవుతాయి, ఇంకా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవటమే. ఇంకా మీ అందరికీ ఆల్రెడీ తెలుసు నేను శారీస్ సేల్ చేస్తున్నానని. ఇంట్లో ఆ రోజు అన్ని పనులు అయిపోయిన తర్వాత నేను ఈ వీడియో చేశాను అనమాట. అండ్ లైవ్ కూడా చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలానే ఈ శారీస్ నచ్చితే పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకొని, నేను టాప్ ఆఫ్ ద స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. చాలామంది పర్చేస్ చేసుకున్నారండి మన వాళ్ళు. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దండి. మీ వాల్యుబుల్ లైక్ నాకు చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ. Bye bye.